హలో వెల్కమ్ టు యస్ షెఫ్. ఇవాళ వీడియోలో చికెన్ బిర్యానీ మట్టి కొండలో ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. చాలా ఈజీ రెసిపీ అండి. మీరు కానీ చూస్తుంటే చాలా డిఫరెంట్ వెరైటీస్ బిర్యానీస్ చేస్తారు. సో ఇది కొంచెం ఈజీ వర్షన్. మీరు తప్పకుండా ఈ చికెన్ బిర్యానీ రెసిపీ ట్రై చేసి మాతో షేర్ చేయండి. అండ్ యుఎస్ షెఫ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. ఫస్ట్ మనము బియ్యంని కడిగి పెట్టుకోవాలన్నమాట. బాస్మతి కాకుండా ఇక్కడ నేను రెగ్యులర్ రైస్ యూస్ చేస్తున్నాను. 2 సార్లు వాష్ చేసుకొని దీంట్లోకి ఒక 5-6 గ్లాసెస్ వాటర్ వేసేసి సాల్ట్ 3 టీ స్పూన్ వేసుకోవాలి. లేదంటే మీరు టేస్ట్ చూడండి, సరిపోయేంత వేసుకోవాలి. దీంట్లోకి షాజీరా, చెక్క, లవంగా, ఇలాచి వేసేసి ఒక బిర్యానీ ఆకు వేసేసాను. దీని ఒకసారి కలుపుకొని అన్నము 70 నుంచి లేదంటే 80% వరకు ఉడికే వరకు మనము ఉడకబెట్టుకోవాలి. మర్చిపోకుండా కిందది కొంచెం పైకంటూ ఉడిపెట్టుకోండి. చూసారా, ఇలాగా సేమ్ బాస్మతి లాగానే. ఇప్పుడు మనము చికెన్ సాల్ట్ అండ్ పసుపుతో వాటర్లో వేసుకొని వాష్ చేసుకోవాలి. అది ఇప్పుడు మనము ఫస్ట్ కొండలో వేసేసుకోవాలన్నమాట. దీంట్లోకి 1 కప్ పెరుగు వేసేసుకోవాలి. దీంట్లోకి నేను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను 1 టేబుల్ స్పూన్. నేను ఇక్కడ వేసిన చికెన్ అండి 750 గ్రామ్స్. దీనిలోకి ఫస్ట్ నేను పుదీనా వేసాను, కొత్తిమీర అన్ని కొద్దిగా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇక్కడ నేను 2 తీసుకున్నాను. ఆనియన్ ఫ్రై చేసినవి. ఇప్పుడు సాల్ట్ వేసాలి. కారం, దీంట్లోకి మనం ఒక పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో దానికి మనం ఎక్స్ట్రా చిల్లీస్ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అన్నీ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. దీంట్లోకి కొద్దిగా పెరుగు, లేకపోతే అది బ్లెండ్ అవ్వాలన్నమాట. చూసారా, ఈ మసాలా పేస్ట్ ఇది కూడా వేసుకోవాలి. ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది మర్చిపోకుండా ఇది చేసి వేయండి. దీంట్లోకి చెక్క, లవంగా, ఇలాచి, కొంచెం గరం మసాలా పౌడర్, దీంట్లో ఒక 1 టీ స్పూన్ సరిపోతుంది. దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి 3 టేబుల్ స్పూన్. ఈ ఆయిల్ అనేది నేను ఆనియన్ ఫ్రై చేసుకున్నాను అన్నమాట. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలన్నీ బాగా అంటాలి. మీరు ఈ స్టేజ్లో సాల్ట్ కూడా టేస్ట్ చూసి అడ్జస్ట్ చేయొచ్చు. దీంట్లోకి మనం ఉడిపెట్టుకున్న అన్నం వేసేసాలి. ఈ అన్నం అనేది 70 కానీ 80% కానీ అయినదన్నమాట. ఇక్కడ నేను యూజ్ చేసిన బాస్మతి రైస్ కాదండి, రెగ్యులర్ రైస్. దీన్ని ఇప్పుడు సాఫ్ట్గా చేసేసాము. ఇప్పుడు ఈ వీడియోలో చూసినట్టయితే మీరు దీని మీద నేను గ్రీన్స్ వేసేస్తున్నాను, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫ్రై చేసిన ఆనియన్స్. ఈ ఫ్రై చేసిన ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ఈ లెమన్ అనేది స్క్వీజ్ చేసి వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. దీంట్లోకి కొంచెం నేను కలర్ వేస్తున్నానండి. ఇది నేను మజ్జిగలో వేసాను. మీరు కావాల్సి వస్తే పాలలో కానీ, వాటర్లో కానీ, మిల్క్లో కానీ, మీ ఇష్టం దేంట్లోనే చేసి వేయచ్చు. నేను ఇక బటర్ మిల్క్ యూస్ చేశాను. దీన్ని మనం ఇప్పుడు దమ్ చేయడానికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గోధుమ పిండిని బాగా వాటర్లో కలుపుకొని ఇలా గిన్నెకి పెట్టేసి మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత దాన్ని మంచిగా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మనము మూత గట్టిగా సీల్ చేయాలి.
దీన్ని మనము 1 అవర్ సిమ్లో పెట్టేయాలి. అది ఒక 10 మినిట్స్ తర్వాత బంద్ చేసిన 10 మినిట్స్ తర్వాత అండి ఓపెన్ చేయాలి. ఒక నైఫ్ తీసుకొని ఓపెన్ చేసేయచ్చు. మనకి వెంటనే అది మూత లాగితే రాదండి. సో మర్చిపోకుండా నైఫ్ యూజ్ చేసి ఓపెన్ చేయండి జాగ్రత్తగా. మీ వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు జాగ్రత్తగా సైడ్ నుంచి తీయాలండి, కేర్ఫుల్గా. పాట్ అనేది చాలా హాట్గా ఉంటుంది, మర్చిపోవద్దు. క్లాత్తో పట్టుకొని తీయండి, డైరెక్ట్గా హ్యాండ్ అసలు పెట్టద్దు. కింద నుంచి జాగ్రత్తగా తీయాలి. ఇది మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇంకా నేను మీకు చూపించడానికి చిన్నగా తీస్తున్నాను అనమాట. ఇక్కడ మసాలా అంతా ఉడికిపోయింది. ఇది హాట్గా సర్వ్ చేసేసండి, రైతో కానీ లేకపోతే సాలంతో కానీ. చూసారా రైస్ ఎంత సాఫ్ట్గా నీట్గా ఉడికిపోయిందో, చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ చికెన్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి రెసిపీ. అండ్ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.